ఆచి చికెన్ మసాలా. కన్నెపల్లి పంప్ హౌస్ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు. దీంతో కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పంప్ హౌస్ పరిశీలించేందుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని కేటీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయింది. వృధాగా పోతున్న జలాల్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నారు. పంప్ హౌస్ ద్వారా ఆ నీటిని ఎత్తిపోయాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ఉండి మీరు ఆర్డర్స్ ఇస్తున్నారు డిఎస్పీ గారు. నేను ఒకటే రిక్వెస్ట్, మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, ప్లీజ్ డోంట్ అన్నెసరీ స్టాపర్స్. మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీరు ఎందుకు ఆపుతున్నారో అర్థం అవట్లేదు. ప్లీజ్ గివ్ మీ రీజన్. ఐఎమ్ రెడీ టు అబాయిడ్ బై లా. మీరు చెప్పిన రూల్ ప్రకారం నేను ఫాలో అవుతాను. ఏదైనా ఎంటైర్ మీడియా ఉంది, మీరు మీడియా చెప్పండి. ఒకసారి స్పీకర్ మోడ్ లో ఉన్నారు, చెప్పండి దయచేసి. దేని గురించి చూడండి, ఒక్క నిమిషం అండి. నేను కాళేశ్వరం వాటర్ కింద ఉండేటోడిని, సైలెంట్ గా ఒక్కడిని వచ్చి నాలుగు లోపల పోతా ఉంటే ఇక్కడ మీ యువర్ ఎస్ఐ ఇస్ బీయింగ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ హియర్. కన్నెపల్లి పంప్ హౌస్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు. దీంతో కేటీఆర్ కాన్వేను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పంప్ హౌస్ పరిశీలించేందుకు ఎందుకు పంపట్లేదని ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని కేటీఆర్ కాన్వే వెళ్లిపోయింది. వృధాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నారు. పంప్ హౌస్ ద్వారా ఈ నీటిని ఎత్తిపోయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, మనం చూస్తా ఉన్నాము, ప్రజెంట్ మనం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. ఈరోజు ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన మొదలైంది. హైదరాబాద్ నుంచి ఆయన ప్రయాణమయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు సమయం చూస్తే మాత్రం దాదాపుగా 3 గంటల 5 నిమిషాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా మార్గ మధ్యంలో అనేక ప్రాంతాలలో కూడా కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వందలాది వాహనాలను కూడా ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని విడుదల చేసి ఏదైతే లిఫ్ట్ చేసి ఏదైతే ఈ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అటు ఒడిసి పట్టుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే 60,000 క్యూసెక్కుల వరకు కూడా అటు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో లిఫ్ట్ చేసి అటు ఈ నీటిని అటు ఏదైతే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులోకి విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా కూడా, దిగువకు వెళ్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా
కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కూడా దారి పొడవునా ఏర్పాటైనటువంటి ఏదైతే మనం చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఇవాళ మనం చూడొచ్చు, ఒకటి ఆయన దారి పొడవునా కూడా ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో పెంబర్తి, ఏదైతే జనగాం జిల్లా పెంబర్తి వద్ద కొంతమంది కార్యకర్తలను నాయకులను అడ్డుకోవడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి మహాదేవ్పూర్ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు వస్తున్న సందర్భంలో కాళేశ్వరం వద్ద కూడా పెద్ద ఎత్తున నాయకులను కూడా అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు పోలీసులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య కూడా పెద్ద ఎత్తున అటు ఆందోళన కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసులతో వాగ్వివాదం దిగడం కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లను ఎత్తి లిఫ్ట్, ఏదైతే ఇక్కడ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని లిఫ్ట్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన గత 2 సంవత్సరాల నుంచి కూడా వివాదాలు కొనసాగుతున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా అటు కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీలు వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరొక అంశం కూడా వ్యాఖ్యానిస్తుంది, కాళేశ్వరంకి సంబంధం లేకుండా రాష్ట్రంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల పంట కూడా పండిందంటూ కూడా ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా మరొక అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఎగువ ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నీటిని లిఫ్ట్ చేయాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. 60,000 క్యూసెక్కుల వరకు కూడా వరద నీరు వస్తుంటే దిగువ ప్రాంతానికి ఎందుకు విడుదల చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏదైతే కొంత వివాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కొంత పోలీసులు కూడా విజయం సాధించారనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వందలాది సంఖ్యలో ఒక్కొక్క జిల్లా గుండా ప్రయాణిస్తుంటే ఒక్కొక్క జిల్లా గుండా కూడా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చి చేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడంలో కొంత పోలీసులు కూడా విజయం సాధించారని కూడా చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం కూడా ప్రారంభమైందని కూడా చెప్పాలి. సందీప్, ఏంటి వంశకృష్ణ, ఇప్పుడు కేటీఆర్ ని పెంబర్తి దగ్గర అడ్డుకున్నారు, అదేవిధంగా రఘునాథపల్లి దగ్గర అడ్డుకున్నారు, ఏకంగా కోమల్ల టోల్ ప్లాజా దగ్గర అయితే లారీల్ని అడ్డు పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అంటే అనేక దఫాలుగా అడ్డుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రజెంట్ అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం అటు చేరుకోవడం జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించి పరిశీలన చేయడం జరిగింది. పెంబర్తిలో అడ్డుకోవడం జరిగింది. తర్వాత రఘునాథపల్లిలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ వాహనాలను కూడా పక్కకు దోచేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సందీప్. దాంతో పాటుగా మహాదేవ్పూర్, కాటారం వద్ద కూడా పోలీసులు వాహనాలు అడ్డు పెట్టడం జరిగింది. దాంతో పాటుగా కాళేశ్వరం వద్ద కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సందీప్, ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని లోపలికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తోందంటే కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్లారని తెలుస్తుంది, నిజమేనా? లేదు, మొత్తం మీద మనం చూస్తే మాత్రం కేవలము డ్యామ్ ని ఏదైతే ఇక్కడ నుంచి పంప్ హౌస్ వద్ద మాత్రం కేవలం బయట నుంచి మాత్రమే పర్యవేక్షణ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. లోపలికి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి అనుమతిని మాత్రం ఇవ్వలేదు సందీప్. మొత్తం మీద మాత్రం కార్యకర్తలు కావచ్చు, ఇందాక కొద్దిసేపటి క్రితం సంజయ్ కావచ్చు, దాంతో పాటుగా జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలు కొంత పోలీసులతో వాగ్వివాదం దిగడం జరిగింది.
తమను లోపలికి అనుమతించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కానీ పోలీసులు ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము పంప్ హౌస్ లోపలికి అనుమతించామంటూ కూడా వారు నిక్కచ్చిగా చెప్పడంతో కూడా కేవలం బయట నుంచి మాత్రమే పంప్ హౌస్ ని పరిశీలించి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా ప్రారంభమైందని చెప్పాలి మనం. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. Inside it.